నెల్లూరు బియాసి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలలోని 600 మంది విద్యార్థుల కోసం అంబేద్కర్ విగ్రహం వద్ద తమ బాధలను విన్నవించుకుని బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను తిరిగి ప్రారంభించాలని, లేని ఎడల రాబోయే రోజుల్లో ఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ మరియు మిగతా వామపక్షాల విద్యార్థుల సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని అనంతరం భారీ ఎత్తున నిరసన చేపడతామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ షరీఫ్, శివం, వర్మ, సోహెల్, ఆసిక్, దినేష్, షాహిద్ తదితరులు పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ దగ్గర ఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో కోటలోని జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి, అన్యాయాన్ని చెప్పడానికి ఈరోజు మేము సంయుక్తంగా ఈరోజు మీట్ అయ్యి అంబేద్కర్ దగ్గర మా గోడు వినిపించుకోవడానికి ఈరోజు గురుకుల కోటలోనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు నారాయణ గారు ఇంత జరుగుతున్నా కూడా మేము 1 మంత్ నుంచి విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు అన్ని కలిసి కూడా ఈ రోజు మేము పోరాడుతుంటే ఆ సమస్యను పట్టించుకోకుండా ఈ రోజు మేము ఆదివారం కేవలం నారాయణ స్కూల్లో లక్షల ఫీజు కట్టుకుని విద్యార్థులను పట్టించుకుంటున్నాయి తప్ప శ్రీ చైతన్య నారాయణ ఈ కార్పొరేట్ ఏం చేస్తున్నారంటే కేవలం కార్పొరేట్ చదువు విద్యార్థులు మాత్రమే ఈరోజు పట్టించుకునే పరిస్థితి ఉంది. పేద బడుగు బలగైన విద్యార్థులను ఈ రోజు వాళ్ళకి విద్యను దూరం చేసి ఈ రోజు ఈ నారాయణ గారు అన్యాయం చేస్తున్నారు. ఈ రోజు కేవలం ఏం చెప్తున్నారంటే మేము పేద విద్యార్థులకు ఐఐటి నీటు అనే పేరుతో చెప్పి ఈ రోజు 600 మంది విద్యార్థులకు ఈ రోజు కోటల గురుకుల పాఠశాల అన్యాయం చేస్తుంది. కనీసం మేము ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా ఈ నారాయణ గారు ఎందుకు స్పందించిన అర్థం కావట్లేదు. మొన్నటికి మేము పేద విద్యార్థులకి 7,000 సైకిల్ పంపిణీ చేశాం, బిఆర్సి స్కూల్ రంగులు కొట్టి డెవలప్ చేశాం అని మొత్తం చెప్పుకుంటున్నాడే. అయ్యా, మీరు సైకిళ్లు పంపిణీ చేసి గోడల పెయింట్ వేసి మీరు అభివృద్ధి చేస్తే అభివృద్ధి కాదు. ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి ఎప్పుడైతే చదువుకుంటాడో అప్పుడే మనం అభివృద్ధి అయ్యా. మీరు పేద విద్యార్థుల్ని పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ హాస్టల్లో మొత్తం కూడా తీసేసి ఈ రోజు మొత్తం ప్రైవేటీకరణ చేయాలని మీ ఏదైతే ఉందో మీ ఆలోచనని మీరు మానుకొని మీరు మాకు న్యాయం చేయాలని తక్షణమే కోట గురుకుల పాఠశాల గురించి తక్షణమే స్పందించి దీనికి న్యాయం చేయాలని, లేని పక్షంలో రాబోయే మేము ఈ నెక్స్ట్ వీక్ లో అన్ని విద్యార్థి సంఘాలు కలిసి మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసుకుని మీ ఏదైతే మంత్రి కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయాన్ని ముట్టడించడానికి మేము వెనకాడమని మీ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మాకు అన్ని విద్యార్థి సంఘాల సపోర్ట్ ఉంది. మేము ఖచ్చితంగా మీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మీరు ఈ సమస్య పైన పరిష్కారం తెలియకపోతే ఖచ్చితంగా మీ ఆఫీసులో అయినా సరే, మీ విద్యా సంస్థలైనా సరే మేము ముట్టడిస్తాం. మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు విన్నవిస్తున్నాం మీకు. మీరు కానీ ఈ విషయం పైన వెంటనే స్పందించకపోతే ఖచ్చితంగా మాత్రం మేము మీ ఆఫీస్ మీద ఖచ్చితంగా ముట్టడి చేస్తాం. ఈ సందర్భంగా తెలియదు.